ఏం చేయాలి ప్రజలు ఈ సమయంలో? ప్రజలందరూ ఎవరు పోటీ చేస్తున్నారు? ఎంత డబ్బులు ఖర్చు పెడతారు? దీని మీదనే నడుస్తున్నది ఇక. ఒక ఒక జాతర గ్రామాల్లో. ఏం జరుగుతున్నది? ఏం జరగాలి? కుంభమేళలాగా సాగుతుంది ఇది. కుంభమే. కుంభం పగలగొట్టాలి, కుంభస్థలం పగలగొట్టాలి. ఏం చేయాలంటే ప్రతి పార్టీ ఎన్నికల ముందు ఏం చేస్తుంది? మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. అవును. అట్లాంటిది ప్రతి సర్పంచ్ వ్యక్తిగత మేనిఫెస్టో, వ్యక్తిగత ప్రణాళిక. నేను ఈ ఊరికి చేయదలుచుకున్నా, ఈ ఊరిలో చెరువులు ఉన్నాయి, ఇన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు బాగా చేస్తా, ఇన్ని రకాల నేలలు ఉన్నాయి, ఈ ఊరిలో ఎర్రచెక్క నేల ఉంది, నల్లరేగడి నేల ఉంది, చౌడు ఉంది, దుబ్బలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఏం చేస్తా నేను? ఏమేమి పంటలు పండిస్తా? ప్రతి సర్పంచ్ పోటీ చేసేవారి ప్రతి ఒక్కరికి ఆ గ్రామం గురించి సమగ్రమైన అవగాహన ఉండాలి. అవును. ఈ ఊరు చరిత్ర ఏంది, జనాభా ఏంది, ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి దీంట్లో, దళితులు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, బీసీలో వృత్తులు ఏంది, వృత్తులు బాగు చేయాలి కదా. అవును. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి ప్రభుత్వమే ఎల్పీజీ వచ్చింది, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చినాక పల్లె కన్నీరు పెట్టింది పాట వచ్చింది. ఎందుకంటే పట్టణాలు అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు పట్టణాల చుట్టూ తిరగాలి, అర్బనైజేషన్ ఎక్కువైపోయింది, పట్టణీకరణ, గ్రామం మొత్తం నాశనం అయిపోతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసి బాడాకావ్ ఎకానమీ ప్రోత్సహిస్తుంది. బాడాకావ్ అంటే బాడుగా, బాడుగా అనేది రెంట్ అనేది అర్థము. గర్కా బాడా, గాడికా బాడా అంటారు, అంటే కిరాయ, అద్దె తిని బతకాలి. ఆ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వాలు పథకం ప్రకారం ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే అధికారంలో ఎవరున్నారు? బాడాకావులే ఉన్నారు, పని చేయని వాళ్ళే ఉన్నారు, శ్రమ చేయని వాళ్ళే ఉన్నారు. గ్రామాల్లో శ్రమ చేసే వాళ్ళు ఉంటారు, శ్రమజీవులు ఉంటారు, వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసేసరికి వ్యవసాయ ఉత్పత్తి నాశనం అయిపోయింది, కుటీర పరిశ్రమలు నాశనం అయిపోయినాయి, చెరువులు నాశనమైనవి, కుంటలు నాశనమైనవి. ఎందుకు? తాటి చెట్లు ఉన్నాయా? ఎక్కడ తాటి చెట్లు అన్నీ కొట్టేసారు. ఎందుకంటే ఫారెన్ డ్రింక్, IMF ఇండియన్ మేడ్ ఫారెన్ డ్రింకే తాగాలి. అట్నే నల్ల తుమ్మలు, చెరువు గొర్రెలు, కురుమలు, ఇతరులు పశుపాలకులు మేపడానికి నల్ల తుమ్మలు చెట్టేవాళ్ళు. నా చెరువు చుట్టూ ఎక్కడ నల్ల తుమ్మలు ఎక్కడున్నాయి? అన్ని కొట్టి పారేసాను. నిజామే బెటర్ కదా. నల్ల తుమ్మలు ఫారెస్ట్ గ్రేజింగ్ రైట్స్ ఉన్నాయి నిజాం కాలంలో. ఇప్పుడు ఫారెస్ట్ గ్రేజింగ్ రైట్స్ లేనే లేవు. బంజరు భూములు మేపేవాళ్ళు, అది కూడా లేదు. అన్ని కుమ్మరికి ఏం పని లేదు, కమ్మరికి ఏం పని లేదు, వడ్రంగి ఏం పని లేదు. మొత్తం వ్యవస్థ అంతా నాశనం, విచ్ఛిన్నం చేసి పారేసారు.